మనం ఇవాళ ఓల్డ్ షిరిడీకి వచ్చాము. ఓల్డ్ షిరిడీ అంటే ఇక్కడంతా సెట్టింగ్స్ అనమాట. బాబాస్ గారు ఉన్న టైంలో ఎలా ఉంటుందో అలా చూపించాడు. ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ నుండి అండి మీకు మొత్తం ఒకసారి చూపిస్తాను. హౌసెస్ ఇలా ఉండేయండి, సెట్టింగ్ అంతా ఇలా ఉండేది ఉంటుంది అంతకుముందు. అప్పట్లో షిరిడీకి ఎంట్రన్స్ ఇదేనండి, ఇలా ఉంటుంది. షిరిడీ స్టార్ట్ అవ్వాలంటే స్టార్టింగ్ పిక్స్ అనమాట. టెంపుల్స్ ఇలా ఉండేయండి, సేమ్ సాయిబాబా ఉన్న టైంలో ఉన్న టెంపుల్ ఇలా ఉండేవి. ఓల్డ్ హౌసెస్ ఇలా ఉండేయండి, హట్ హౌసెస్ అనమాట. సేమ్ వీళ్ళకి కూడా హరిదాస్ ఉన్నారండి, మనకున్నట్టుగానే ఆంధ్ర సైడ్. సేమ్ టు సేమ్ మహారాష్ట్రలో కూడా సేమ్ ఫాలో అవుతున్నారు. సేమ్ లైఫ్ స్టైల్ మనకున్నట్టే ఆంధ్ర టైప్. మీరు చాలీసాలో చూసే ఉంటారు, బాయిజా అండి. బాయిజా బాబాకి చపాతీస్ అలా రోజు ఫుడ్ అలా పెడతా ఉండేది. అలా పిక్ అనమాట. అప్పుడు ప్లేగ్ వ్యాధి వచ్చిందండి ఊరంతా. అప్పుడు బాబానే స్వయంగా తిరగల్లో మెడిసిన్ తయారు చేసి ఊరంతా జల్లమని చెప్పారనమాట. అది క్లియర్గా చూపించారు ఇక్కడ. బాబా వారు అప్పుడు ఊరంతా తిరిగే వాళ్ళండి. ఇలా దసరా, దివాళీ అలా ఏమన్నా హాలిడేస్ వచ్చినప్పుడు, పండగలు వచ్చినప్పుడు ఇలా ఊరంతా ఒకసారి తిరిగి బాబా ఇంటింటా వెళ్ళి అడుక్కునే వాళ్ళండి. అలా అడుక్కుంటే మన పాపాలన్నీ పోతాయి అని చెప్పేసి మన పాపాన్నంతా ఆయన తీసుకున్నట్టు సింబల్గా ఆయన అడుక్కునే వాళ్ళు. ఆ టైంలో భిక్షాటం చేసుకునేవాళ్ళు. అప్పుడు సాయిబాబా మసీద్ అండి ఇది. సాయిబాబానే స్వయంగా వంట చేసి ఈ మసీదులో అందరికీ పెట్టేవాళ్ళు అనమాట, ఫుడ్ పెట్టేవాళ్ళు. అది ఈ అప్పుడు బాబా ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తే, జబ్బులు అలా ఏమన్నా వస్తే మందు వేసి నయం చేసేవాళ్ళండి. ఆయన ఇన్స్టెంట్ ఇది. ఆ టైంలో ఒక బాబు నిప్పుల్లోకి వచ్చేస్తుందండి వాళ్ళ పేరెంట్స్ పనిలో ఉన్నప్పుడు. అప్పుడు బాబానే హెల్ప్ చేశారు, కాపాడాడు అనమాట. అది ఇది బాబా లాస్ట్ మినిట్స్ అండి, సమాధి అయిపోయే ముందు బాయిజాకి 9 పాయింట్స్ ఇస్తారు. ఆయన ఇటుక రాలిపోతుంది, ఇరిగిపోతుంది. ఆ తర్వాత ఆయన సమాధి చెందుతారు. ఇది ఫైనల్గా బాబా వారు సమాధి చెందిన తర్వాత అండి, సమాధి కింద ఉంటుంది, బాబాని పైన పెట్టి స్టాచ్యూ పెట్టారు. అప్పటి నుండి ఇక్కడ షిరిడీలో ఫుల్ ఫేమస్ అన్నమాట. షిరిడీ బాగా ఫేమస్ అయింది. చాలామంది బాగా లక్షలాది భక్తులు ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటారు.